విజయ్ దేవరకొండ కింగ్డమ్ తర్వాత రెండు భారీ సినిమాలు అయితే చేస్తున్నాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్లో వస్తుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రౌడీ జనార్దన్ అంటూ విజయ్ దేవరకొండ 13వ సినిమా అయితే వస్తుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉండబోతుందని చెప్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రాహుల్ సాంకృత్యంతో విజయ్ దేవరకొండ భారీ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ సబ్జెక్ట్తో రాబోతుందని తెలుస్తోంది. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ని అయితే వదిలారు మేకర్స్. ఈ సినిమా హిస్టరీ బేస్డ్ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. మరి VD14 సినిమాకు షాకింగ్ బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తోంది. సినిమాను 200 కోట్ల నుంచి 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని టాక్. సినిమా ప్రీ ప్రొడక్షన్తో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్గా బాలీవుడ్లో వచ్చిన చావా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక విజయ్ దేవరకొండతో పాటు ఈ సినిమాలో కథానాయికగా రష్మిక బంధన నటిస్తోందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య హిట్ పేర్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్ ఆల్రెడీ టాక్సీ వాళ్ళ సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కాంబో అయితే సెట్ అయింది. విజయ్ కింగ్డమ్ కూడా భారీ హైప్తో వస్తుంది. మరి ఆ తర్వాత రౌడీ జనార్దన్, ఇక ఆ నెక్స్ట్ రాహుల్ మూవీ. సో వీడీ ప్లానింగ్ ఫ్యాన్స్కి సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. VD40 సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకు వెళ్తోందని తెలుస్తోంది. ఇక సినిమాను నెక్స్ట్ ఇయర్ లేదా లేకపోతే 2027 రిలీజ్ ప్లానింగ్తో అయితే వస్తున్నారని టాక్. కెరీర్ మొదట్లోనే తన స్టార్ కెపాసిటీ ప్రూవ్ చేసుకుని రౌడీ ఇమేజ్తో ఫ్యాన్స్ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ సూపర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. అయితే రాబోతున్న సినిమాలు మాత్రం అతన్ని మళ్ళీ టాప్ లీగ్లో ఉంచేలా చేస్తాయని అంటున్నారు. VD12, 13, 14 ఒకదానికి మించి మరొకటి అనేలా భారీ హైప్తో వస్తున్నాయి. మరి ఈ సినిమాల ఫలితాలు రౌడీ ఫ్యాన్స్ని ఖుష్ చేస్తాయా లేదా అనేది చూడాలి.